భూ వివాదాలు అనేవి దౌర్జన్యంగా అన్యాయంగా మన యొక్క భూమిని లాక్కొనడం, ప్లాటు కానీ వ్యవసాయ భూమి కానీ ఏదైనా మన నుంచి దౌర్జన్యంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మనం తగిన గుణపాఠం చేయవచ్చును. ఆ యొక్క భూమి మనకు ఇచ్చే విధంగా కూడా చేయవచ్చును. నేను ఒక పూజ చేసి ఒక వస్తువు పంపిస్తాను. ఆ యొక్క వస్తువుని మీ యొక్క భూమిలో కాస్త బెత్తడంత తవ్వి పెడితే కనుక ఆ యొక్క భూమి మీకు దక్కే అవకాశం 100% ఉంటుంది. ఈ విధానం మనల్ని శారీరకంగా, మానసికంగా, వ్యాపారపరంగా దెబ్బతీస్తున్న సందర్భంలో మనం ఈ విధంగా చేయవచ్చు. ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చును. మనల్ని ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితి మనకు ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ విధానంలో వెళ్ళినా మనం వారి నుంచి బయటపడలేము. ఈ యొక్క విధానం ద్వారా కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా చేయవచ్చును. లేదంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనం ఈ యొక్క విధానం ద్వారా మగతనం లేకుండా చేయవచ్చును. లేదా అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భంలో వాళ్ళిద్దరిని విడదీయవచ్చును. కాబట్టి లేదా మొత్తానికి ప్రాణాపాయ స్థితికి కూడా చేతబడి విధానం క్షుద్ర పూజలో ఉంటుంది. ఆ యొక్క అనుభవజ్ఞులు మాత్రమే ఈ విధానాన్ని చేయగలరు. ఇది గమనించండి.